కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచార జోరు పెంచారు. భీమవరంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూటమి నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం నాశనం అయిపోయిందని, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయని, పారిశ్రామికంగా కూడా రాష్ట్రం దెబ్బతిందని రామాంజనేయులు ఆరోపించారు. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, దేశంలో మోడీ తిరిగి ప్రధాని అవుతారని మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీని కూడా కూటమి ఖచ్చితంగా అమలు చేస్తుందని రామాంజనేయులు స్పష్టం చేశారు. 3, 4, 5, 6 వార్డులు ప్రచారం చేస్తున్నాం. ప్రచారంలో ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఎన్డీఏ కూటమి రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచన ప్రజలంతా ఉన్నారు. మహిళలు ముఖ్యంగా స్వాగతం పలుకుతూ, హారతులు ఇస్తూ, పూలు వెదజల్లుతూ స్వాగతం పలుకుతున్నారు. వందలాది మంది జనసేన సైనికులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు వచ్చి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు విపరీతమైన ఆదరణ ఇస్తున్నారు. అందరి ఆలోచన ఒక్కటే, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోద్దని ప్రజల్లో బాగా ఏర్పడింది. ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కరించి వేసుకున్న వాళ్ళం అవుతామండి. అపర భగీరథుడు లాగా మన పులపర్తి రామాంజనేయులు గారు గతంలో నీటి దేశంలో కులమత